హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో మన మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోలో ఏంటంటే మనకి అప్స్టాక్ అకౌంట్ నుంచి మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చెప్తాను. ఇన్ కేస్ మీలో ఎవరైనా అప్స్టాక్ అకౌంట్ క్రియేట్ చేసుకోకపోయినా లేదా అప్స్టాక్ అకౌంట్లో డిమాట్ అకౌంట్ లేకపోయినా కానీ మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని ఒక 15 to 30 మినిట్స్లో మీ డిమాట్ అకౌంట్ అని క్రియేట్ చేయొచ్చు. వన్స్ డిమాట్ అకౌంట్ క్రియేట్ అయినాక మీరు ఈ ప్రాసెస్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో అప్స్టాక్ అప్లికేషన్ని కానీ లేదా యాప్ని కానీ యూజ్ చేసి మనం ఎలా మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ లేదా క్వార్టర్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి ఒక శాంపుల్ ప్రాసెస్లో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇన్ కేస్ మీకు కనుక డిమాట్ అకౌంట్ ఉండి అండ్ మీరు అప్స్టాక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉంటే మీకు అప్స్టాక్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మనం అప్స్టాక్లో మనం ఏంటంటే స్టాక్స్ని కొంటుంటాం లేదా ట్రేడింగే చేస్తుంటాము. అలా కాకుండా మ్యూచువల్ ఫండ్స్లో ఎలా పెట్టాలో చెప్తాను చూడండి. ఓకే, మనకి ఈ విధంగా వచ్చింది కదా. ఇక్కడ మీరు చూస్తే కింద మనకి ఇన్వెస్ట్ అని ఉంది. ఓకే, ఇన్వెస్ట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఐపీఓ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంటుంది. సో ఐపీఓ అంటే ఏంటి, సో అది అలా అప్లై చేసుకోవాలని నేను ఒక వీడియో అయితే చేస్తాను డెడికేటెడ్గా. మీకు ఈ వీడియోలో క్లియర్గా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని అయితే మీకు చెప్తాను. ఇన్ కేస్ మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు వ్యూ మ్యూచువల్ ఫండ్స్ అని ఉంది కదా. సో వ్యూ మ్యూచువల్ ఫండ్స్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మనకి ఇక్కడ ఏ అయితే అప్స్టాక్లో అవైలబుల్గా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ అనేవి మనకి ఇక్కడైతే వస్తాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు అయితే చూపిస్తాను ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని. సో ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏవి బెస్ట్ కావాలో వీడియో కావాలైతే మీరు కింద అయితే కమెంట్ చేయండి, నేనైతే దానికి వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నేను ఒక మ్యూచువల్ ఫండ్ అయితే తీసుకున్నాను. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అనేది తీసుకున్నాను. ఓకే, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ అనేది తీసుకున్నాక నేను ఈ మ్యూచువల్ ఫండ్లో మంత్లీ కానీ క్వార్టర్లీ కానీ మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. ఓకే, అప్పుడు మ్యాక్సిమం మనం ఏం చూస్తామంటే మ్యూచువల్ ఫండ్ మేనేజర్ ఎవరు అండ్ మనకి ఎంత రిటర్న్ ఇస్తుంది అనేది మనమైతే చూస్తాం అన్నమాట. ఇక్కడ మీకు చూడొచ్చు, ఇక్కడ రిటర్న్స్ అనే ఉంది కదా. ఇక్కడ మీరు చూస్తే మీకు 1 year కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే 97% రిటర్న్ ఇస్తారు. అండ్ మీరు 3 years కనుక ఇన్వెస్ట్ చేస్తే 42% ఇస్తారు. 5 years కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే 35% ఇస్తారనమాట. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి మార్కెట్ బేసెస్ మీద ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ హై వోల్టాలిటీ ఉంటే మనకి ఇంకా రిటర్న్స్ అనేవి ఎక్కువ వస్తాయి. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక 15,000 ఇన్వెస్ట్ చేశానంటే మీరు కనుక బ్యాంక్లో చేసుకుంటే 15,600 వస్తుంది. అండ్ ఇక్కడ చేస్తే 15,700 వస్తుంది. అండ్ ఇక్కడ చేస్తే ఏమవుద్దంటే ఈ మ్యూచువల్ ఫండ్లో మీకు 29,000 అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా మీరు రిటర్న్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక 500 ఇన్వెస్ట్ చేస్తాను అనుకోండి. సో నేను ఇక్కడ 500 అనేది ఇస్తాను. సో ఇక్కడ నేను 500 ఇవ్వగానే మీరు ఇక్కడ చూడండి, నేను 1 year ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. సో 1 year నేను 500 ఇన్వెస్ట్ చేస్తే నాకు 1 year అయిపోయాక ఎంత వస్తుంది, 998 రూపీస్ అయితే వస్తుంది. అలా మీరు ఎంత అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో అంత అమౌంట్కి మీకు ఎన్ని ఇయర్స్కి ఎంత రిటర్న్ వస్తుందో మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 3 years పెట్టా అంటే నాకు 1,400 వస్తుంది. కేసు నేను 5 years పెట్టా అంటే 2,000 వస్తుంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. మీరు ఎంత అమౌంట్ అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారో అక్కడ పెట్టి మీరు రిటర్న్ అయితే ఎంత వస్తుందో తెలుసుకోవచ్చు. ఓకే, ఇదనమాట ఫస్ట్ది మనకి ఎంత రిటర్న్ వస్తుందని అయితే మనం చూస్తాం. సో నెక్స్ట్ది వచ్చేసరికి మనకి మినిమం ఇన్వెస్ట్మెంట్ అంతా. సో మనం ఏ మ్యూచువల్ ఫండ్ అయినా తీసుకొని మినిమం మనకి 100 రూపీస్ నుంచి 5,000 వరకు కూడా ఉంటుంది. సో మీరు ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ కూడా మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి 5,000 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ లాకిన్ పీరియడ్ అని ఉంటుంది. సో లాకిన్ పీరియడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం కనుక ఒక 20,000 కనుక పెట్టామంటే ఒక మ్యూచువల్ ఫండ్లో మనం దాన్ని 1 year వరకు తీసుకోకూడదు అనమాట. దాన్ని మనం లాకిన్ పీరియడ్ అంటారు. కానీ ఇక్కడ చూడండి, మీకు లాకిన్ పీరియడ్ అనేది 0 year అని ఉంది. సో అదొకటి చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇంకా కిందకి వెళ్తే ఫండ్ పోర్ట్ఫోలియో అని ఉంది. సో ఈ ఫండ్ పోర్ట్ఫోలియో అంటే ఏంటంటే ఇప్పుడు మీరు మనీ అనేది మ్యూచువల్ ఫండ్లో పెడతారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ
ఐసిఐసిఐ ఫండ్లో. సో మీరు ఒక 15,000 ఇన్వెస్ట్ చేశారనుకోండి. సో మీలాగా ఒక 10 నెంబర్స్ లేదా 20 నెంబర్స్ ఇదే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేస్తాం? మన రిటర్న్స్ అనేవి డబుల్ అవడానికి. సో అందుకు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో ఆ ఇన్వెస్ట్మెంట్ని స్టాక్స్లో పెడతారు, అంటే స్టాక్ మార్కెట్లో పెడతారు. అక్కడ వచ్చిన రిటర్న్స్తో మీకు అక్కడ ఏవైతే వాళ్ళకి కంపెనీకి వచ్చిన రిటర్న్స్లో మీకు కూడా రిటర్న్స్ అనేవి ఇస్తారు, మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని బట్టి. ఫర్ సపోజ్ వీళ్ళు మనకి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఫండ్ పోర్ట్ఫోలియోలో వీళ్ళు ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ వీళ్ళు ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ వాళ్ళు ఇన్ఫోసిస్లో 18% ఇన్వెస్ట్ చేశారు, అండ్ హెచ్సిఎల్లో 9%, అండ్ టెక్ మహీంద్రాలో 8%, అండ్ భారతీ ఎయిర్టెల్లో 3%, అండ్ ఎంఫోసిస్లో 3%. ఇలా ఏంటంటే ఇప్పుడు మనం కొంతమంది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ సెలెక్ట్ చేసుకునే ముందు వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారో, సో మంచి ప్రాఫిటా కాదా అని కూడా చూస్తారు. సో మీరు కనుక వాళ్ళు ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలనుకున్నారు ఏంటనేది మీరు ఎక్కడైతే చూసుకోవచ్చు. మీకు ఇక్కడ అన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర 110 crore ఉందనుకోండి. సో వాళ్ళు ఏంటంటే అంతా డైవర్సిఫై చేసి ఒక్కో కంపెనీలో కొంచెం వాటాను అయితే పెడతా ఉంటారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు ఒక్కో కంపెనీలో ఎంత % వాటాను అయితే వాళ్ళు హోల్డ్ చేస్తున్నారని. ఇదనమాట ఫండ్ పోర్ట్ఫోలియో అంటే. నెక్స్ట్ వచ్చేసరికి సెక్టర్, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన స్టాక్స్ అనేవి ఏదో ఒక సెక్టర్కి సంబంధించింది. ఫర్ సపోజ్ ఇన్ఫోసిస్ అనేది ఐటీ సెక్టర్, హెచ్సిఎల్ ఐటీ సెక్టర్, అండ్ టెక్ మహీంద్రా ఐటీ సెక్టర్, అండ్ భారతీ ఎయిర్టెల్ వచ్చేసి టెలికాం సెక్టర్. ఇక్కడ చూస్తే మనకి సెక్టార్లోకి వెళ్తే ఈ ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, ఏఐసిఐసి ఫండ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో, సో అతను 76% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఐటీ సెక్టార్లో చేస్తున్నాడు, అండ్ టెలికాంలో 5, హాస్పిటాలిటీలో 2. ఈ విధంగా ఏంటంటే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఈ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి రిటర్న్స్ వస్తాయా రావా అని. నేనైతే దీన్ని అయితే రికమెండ్ చేయట్లేదు, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎలా ఇన్వెస్ట్ చేయాలని అంతే. ఓకే, ఇంకా మనకి కిందకి వెళ్తే మనకి ప్రతి ఫండ్కి ఫండ్ మేనేజర్ అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ మీరు చూస్తే మనకి ఇక్కడ 2 ఫండ్ మేనేజర్ ఉన్నారు. సో వైభవ్ అని అండ్ ప్రియాంక అని. వీళ్ళిద్దరు ఏంటంటే ఈ పోర్ట్ఫోలియోకి ఫండ్ మేనేజర్స్ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని వీళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి మీకు రిటర్న్స్ అయితే ఇస్తారు. ఓకే, ఇక్కడ మీరు చూస్తే వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటని అయితే మీరు చూసుకోవచ్చు. ఇది మనకి నార్మల్ బేసిక్ థింగ్ అనమాట. మీరు ఇవన్నీ చూసుకొని ఏదైతే మీకు బెస్ట్ అనిపిస్తుందో అందులోనే ఇన్వెస్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలో చెప్తాను చూడండి. ఇన్ కేస్ మీరు స్టార్ట్ ఎస్ఐపి 1 time అని ఉంది. ఎస్ఐపి అంటే ఏంటి? ప్రతి మంత్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం అనమాట. ఫర్ సపోజ్ మనం ఎస్ఐపి అనేది సెలెక్ట్ చేసుకున్నామంటే ప్రతి మంత్ మన అకౌంట్ నుంచి ఎంతో కొంత మనీ 1000 అయినా కానివ్వండి, 2000 అయినా కానివ్వండి, అది మీరు పెట్టేదాన్ని బట్టి. ఫర్ సపోజ్ నేను ఒక 1000 అని ప్రతి మంత్ నేను ఇన్వెస్ట్ చేద్దాం అనుకోండి. సో ఎస్ఐపి మీద క్లిక్ చేస్తే మనకి ప్రతి మంత్ 1000 రూపీస్ ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. ఓకే, మనం ఏం పే చేయక్కర్లేదు. అదే కాకుండా మీరు వన్ టైం అంటే మీకు నచ్చినప్పుడు చేయాలనుకున్నారనుకోండి, 1 time సెలెక్ట్ చేయండి. ఇక్కడ నేను మీకు ఎస్ఐపి సెలెక్ట్ చేసి చూపిస్తాను. సో ఎస్ఐపి సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీ అడుగుతుంది. సో ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? మీరు మంత్లీ చేస్తారా, క్వార్టర్లీ చేస్తారా? ఇప్పుడు మీరు మంత్లీ చేస్తారనుకోండి, మంత్లీ మీద క్లిక్ చేసి ఇక్కడ ఒక డేట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు మంత్లో ఏ డేట్ రోజు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్ళాలి అనే డేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు క్వార్టర్లీ చేశారనుకోండి, సో ఫర్ సపోజ్ నేను ఇక్కడ క్వార్టర్లీ సెలెక్ట్ చేస్తాను. క్వార్టర్లీ సెలెక్ట్ చేసినా కానీ మీ క్వార్టర్లీగా ఏ డేట్లో ఫండ్స్ అనేవి బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్లోకి వెళ్ళాలో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మంత్లీ సెలెక్ట్ చేస్తాను. మంత్లీ సెలెక్ట్ చేసి ప్రతి మంత్ 30th నా అకౌంట్లో నుంచి మనీ కట్ అవ్వాలని అయితే నేను ఇక్కడ పెట్టాను అనమాట. ఓకే, అలా పెట్టేసిన తర్వాత మీరు అమౌంట్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఫ్రీక్వెన్సీ అండ్ యాడ్ ఫండ్స్ అని ఉంటుంది. సో ఫ్రీక్వెన్సీ అంటే మీకు చెప్పాను కదా ఇందాక, అది మళ్ళీ బ్యాక్కి వెళ్తుంది. సో ఇక్కడ మనకి మినిమం ఎస్ఐపి అయితే మనం మినిమం 500 అయితే ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ నాకు బ్యాలెన్స్ తక్కువగా ఉంది. సో దానికి ఏంటంటే మీరు యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేయగానే మనకి మనీ అనేది యాడ్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఎంత అమౌంట్ యాడ్ చేయాలనుకున్నారైతే మీరు ఇక్కడైతే ఇవ్వండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు 100 రూపీస్ నుంచి 10,000 1 lakh వరకు కూడా మీరు చేయొచ్చు. సో ఇక్కడ నేను 100 రూపీస్ ఇచ్చేసి సో ఆథరైజ్ ది పేమెంట్ అని క్లిక్ చేయగానే మీకు ఏంటంటే
మీ యూపీఐ ఐడి అని అడుగుతుంది. ఇక్కడ మీ యూపీఐ ఐడి అనేది మీరు ఇచ్చేసేయండి. అంటే మీకు ఫోన్పే కానీ లేదా గూగుల్ పే కానీ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి యూపీఐ ఐడి అయితే చూసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు యూపీఐ ఐడి ఎలా చూడాలో తెలియకపోతే నేను ఐకార్డ్స్లో ఒక వీడియో ఇస్తాను. సో ఆ వీడియో అయితే మీరు చూసేసి మీ యూపీఐ ఐడి అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలా మీ యూపీఐ ఐడి ఇచ్చేసాక ఆథరైజ్ ది పేమెంట్ మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది అనమాట ఫోన్పే నుంచి. చూడండి, అప్ స్టాక్ యాజ్ రిక్వెస్టెడ్ మనీ ఫ్రమ్ ఫోన్పే. ఇక్కడ మీరు జస్ట్ ఇది వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మీరు పే మీద క్లిక్ చేయగానే మీ అమౌంట్ అనేది మ్యూచువల్ ఫండ్స్లో యాడ్ అయిపోద్ది. అంటే మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట. ఇది ఎస్ఐపి ప్రాసెస్. ఇలా ఏంటంటే మంత్లీ మీరు ఇచ్చిన డేట్కి, అంటే నేను మంత్లీ 30th ఇచ్చాను కదా, సో మంత్లీ ఇచ్చిన 30th మీ అమౌంట్ అనేది ప్రతి మంత్ యాడ్ అయిపోద్ది అనమాట. ఇప్పుడు నేను మీకు ఎస్ఐపి అంటే ఏంటో చెప్పాను. సో ఎస్ఐపిలో మనం సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో చెప్పాను. ఇప్పుడు నేను మీకు వన్ టైం చూపిస్తాను. ఫర్ సపోజ్ నేను వన్ టైం మీద క్లిక్ చేస్తే, సో మీరు ఇక్కడ చూడండి, నాకు వన్ టైం అయితే అది మినిమం 5000 అడుగుతుంది. మీరు ఎస్ఐపి చేస్తే అది 500 అడుగుతుంది. అది డిఫరెన్స్ అనమాట. మీరు వన్ టైం చేస్తే మీరు ఫస్ట్ టైం 5000 అయితే చేయాలి. మీకు నేను చూపిస్తాను కావాలంటే చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ 100 రూపీస్ ఇస్తాను. సో రివ్యూ మీద కొడితే చూడండి, మినిమం 5000 ఉండాలి. మీరు వన్ టైం చేస్తే మీకు అమౌంట్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇదొక్కటే కాదు, వేరే మ్యూచువల్ ఫండ్స్లో తక్కువ ఉండొచ్చు. సో మీరు రీసెర్చ్ చేసి హోంవర్క్ చేసి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో అదైతే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను 5000 అనేది ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత సేమ్ అలానే ప్రాసెస్ ఉంటుంది. సో మీ యూపీఐ ఐడి ఇచ్చేసి సో మీ అమౌంట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎస్ఐపికి వన్ టైంకి తేడా తెలిసింది కదా. ఎస్ఐపి అంటే ప్రతి మంత్ మీరు కట్టక్కర్లేదు, ఆటోమేటిక్గా అదే మీకు అమౌంట్ అనేది కట్ అయిపోద్ది అనమాట. ఇన్ కేస్ మీరు కనుక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటే మీకు సంబంధించిన పోర్ట్ఫోలియో అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకైతే కనిపిస్తుంది ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు, కరెంట్ వాల్యూ ఎంత, పోర్ట్ఫోలియో రిటర్న్ ఎంత, అండ్ పోర్ట్ఫోలియో లాస్ ఎంత, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. సో వీడియో మీకు అర్థమైంది అనుకున్నాను. సో మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఏంటనేది. కేస్ మీకు కనుక స్టాక్ అకౌంట్ లేకపోతే కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్తో డౌన్లోడ్ చేసుకొని సైన్ ఇన్ అయితే అవ్వండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.